జేటీవీ న్యూస్ స్వాగతం. జ్వరం డెంగీ దాడి చేయడంతో సామాన్యుడు విలువిలలాడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, వృద్ధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. రోజు 20కి పైగా కేసులు నమోదవుతున్నాయి. వర్షాకాలంలో డెంగీ కేసులు నమోదవుతాయని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు శూన్యం. 56 మండలాల్లో 314 గ్రామాలు జ్వరం పేరుతో మంచాన పడ్డాయి. మదనపల్లె, తంబలపల్లె, పొంగనూరు నియోజకవర్గ పరిధిలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గడిచిన 10 రోజుల్లోనే 15,000 మంది జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు చిన్నపిల్లల ఆసుపత్రిలో ఓపీలు కిటకిటలాడుతున్నాయి. వచ్చే కేసుల్లో 90% జ్వరానికి అని వైద్యులు చెబుతున్నారు. రాయలసీమలో రాష్ట్రానికి తలమానిక్యమైన తిరుపతి నందు చిన్నపిల్లల ఆసుపత్రిలోని చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ జేటీవీతో మాట్లాడుతూ డెంగీ ఎలా వస్తుంది, వాటి తీవ్రత మరియు వాటి లక్షణాలు, ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో తిరుపతిలో ఎక్కువగా డెంగీ కేసులు, డెంగీ లాంటి వైరల్ కేసులు నమోదవుతున్నాయండి. కాకపోతే అవి తిరుపతి నుంచి అయితే రావడం లేదండి. తిరుపతి చుట్టుపక్కల పల్లెల నుంచి, అంటే మదనపల్లి, పీలేరు, పొంగనూరు, రాయచోటి, కడప జిల్లాల నుంచి వస్తున్నాయి. ఇంతవరకు తిరుపతి నుంచి అయితే డెంగీ కేసు నమోదు కాలేదు. మనకు వచ్చే కేసులన్నీ మాత్రం చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వస్తున్నాయి. కాకపోతే డెంగీ వల్ల ఇంతవరకు రీ హాస్పిటల్లో మరణం అయితే కాలేదు, డెత్ అయితే లేదండి. నేను ప్రజలు చెప్పేది ఏదంటే, మీకు ఫీవరు, జ్వరము, గుళ్ళంతా దద్దుళ్ళు, ముక్కులో నుంచి చెవుల నుంచి బ్లడ్ రావడము, మోషన్ నల్లగా రావడము, హై ఫీవరు, పిల్లలు మగతగా ఉండడము, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే రీ హాస్పిటల్ రాగలిగితే 100% డెత్ను నివారించగలమండి. ఇక్కడ డాక్టర్స్ టీమ్ రెడీగా ఉన్నారు. ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, కావాల్సిన మందులున్నాయి, కావాల్సిన ఓఆర్ఎస్ ఉన్నాయి. డెంగీకి ట్రీట్మెంట్ కావాల్సిన ఏమి ఉన్నాయో, డాక్టర్లు అయితేనేమి, మందులైతేనేమి, ఎక్విప్మెంట్స్ అయితేనేమి అన్నీ ఉన్నాయండి. మీరందరూ కూడాను డబ్బులు వేస్ట్ చేయకుండా, మీ ధనం వేస్ట్ చేయకుండా, ప్రైవేట్ నర్సింగ్స్ పోకుండా మా రీ హాస్పిటల్కి వచ్చి మా సర్వీస్ యూటిలైజ్ చేసుకోండి. మీ డబ్బులు మీరు ఆదా చేసుకోండి. ఇక్కడ 24 hours ఉన్నారు. మీకేమన్నా డిస్కంఫర్ట్ జరిగినా, మా డాక్టర్ల వల్ల ఏమాత్రం ఇబ్బంది కలిగినా మీరు ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేను డాక్టర్ రవికుమార్ ఇక్కడే రూమ్ లో ఉంటాను, నేను సంప్రదించవచ్చు. ఎవరన్నా మిమ్మల్ని విసుక్కున్నా, మీ ట్రీట్మెంట్ సరిగా చేయకపోయినా కానీ. ఇకపోతే డెంగీ ఎలా వస్తుందంటే, దోమ, మామూలు దోమ కాదండి. ఇక్కడ ఎడిస్ ఈజిప్టే అనేసి డెంగీ కారక దోమ ఉంది. అది ముఖ్యంగా మంచినీళ్ళ ఉండే ప్రదేశాల్లో ఉంటుంది. ఎక్కడితో నీరు నిల్వ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చిప్పుల్లో కానీ, టైర్ ముక్కల్లో కానీ, చిన్న చిన్న పాత్రల్లో కానీ, ఎక్కడ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఈ దోమ వ్యాప్తి చెందుతుందండి. ఈ దోమ కూడా నైట్ టైం కుట్టదు, పగలు కుట్టే దోమ అనేది. ఈ పగలు కుట్టే ఎడిస్ ఈజిప్టే దోమ వల్ల మీకు డెంగీ వస్తుంది. ముందు మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్రల మీద మూత పెట్టుకోవాలి. వాటర్ ట్యాంక్ మీద మూత పెట్టుకోవాలి. మస్కిటో దోమతెరలు వాడాలి. మస్కిటో రిపెలెంట్స్ శరీరాన్ని పూసుకోవాలి. డ్రెస్ కూడాను స్లీవ్లెస్ కాకుండా ఫుల్ గా, అంటే మస్కిటో కుట్టే సర్ఫేస్ లేకుండా గుడ్డలు పూర్తిగా వేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగీని చాలా ఈజీగా నివారించవచ్చండి. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం. వచ్చిన తర్వాత మీ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, రాయలసీమకి తలమానికమైన రీ హాస్పిటల్ ఉంది, ఇక్కడికి రండి. మీకు ఏ చిన్న డిస్కంఫర్ట్ కావాలని మమ్మల్ని కలవండి. మీకు పూర్తి వైద్యము, పూర్తిగా బయట కార్పొరేట్ సదుపాయాలు ఏమేమి ఉంటాయో అన్ని మీకు కలజేయడానికి మేము రీ హాస్పిటల్లో మేము హామీ ఇస్తున్నాము.